మనం లాస్ట్ క్లాస్లో మనం ది వర్డ్ అన్న చాప్టర్ మనం స్టార్ట్ చేసుకున్నాం. ది వర్డ్ అన్న దాంట్లో ది గివింగ్ ఆఫ్ ది వర్డ్ ఇస్ ది 15th చాప్టర్. సో ఈ వర్డ్ అన్నటువంటి దానిలో ఓంకారం, సృష్టి ఆవిర్భావం అది మనం చెప్పుకుంటూ వస్తున్నాం. సో సూర్యుడి నుంచి ఒకానొక శబ్దం అన్నటువంటిది వస్తుందని తెలుసుకున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి సైంటిస్టులకి ఇప్పుడే తెలుస్తుంది, కానీ మన వేదముల్లోనూ వీటన్నిటిలోనూ ఎప్పుడైనా ఇచ్చారు. సో సూర్యుడి నుంచి వస్తున్నటువంటి శబ్దం ఏమిటి అంటే ఓంకారం. ఈ ఓంకారం అనేటువంటి శబ్దము వస్తూ ఉండటం వలన సృష్టి అన్నటువంటిది నిలిచి ఉంటుంది. సో సృష్టి అన్నటువంటిది నిలిచి ఉండడానికి కారణం ఏంటంటే ఓంకారం అన్నటువంటి శబ్దం సృష్టిలో గల అక్కడి నుంచి శబ్ద తరంగములు అవన్నీ వస్తున్నందువలన సృష్టి యొక్క వ్యక్త స్వరూపం అన్నటువంటిది జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ శబ్దం అన్నటువంటిది ఆగిపోతుందో అప్పుడు ఈ వ్యక్తమైనటువంటి సృష్టి కాస్త అవ్యక్తంగా పెడిపోతుంది. సో ఆ విషయం మనం చెప్పుకొని మన ప్రధానంగా ఇది 3 డివిజన్స్గా ఉంటుంది అన్నటువంటి చెప్పుకొని థర్డ్ డివిజన్ మనం చెప్పుకుంటూ వచ్చాం. సో ఈ థర్డ్ డివిజన్లో మనకి ఏం చెప్తున్నారంటే ది యాక్ట్ యాజ్ ఎ స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్ యాజ్ లాంగ్ యాజ్ ద ఫోర్స్ ఆఫ్ ది సౌండ్ పెర్సెస్ ద ఫార్మ్ కోహెర్స్. అది మనం చెప్పుకున్నాం కూడా. సో చెప్పుకొని ఇందులో ఏం చెప్పుకున్నాం అంటే మనం ఇనిషియేటరీ సౌండ్స్ అని, ఈవెన్చుయేటింగ్ సౌండ్స్ అని ఉంటాయి. శబ్దములు ఎలా ఉంటాయట అంటే ఇనిషియేటరీ సౌండ్స్ అంటే ఒకానొక శబ్దం ఉచ్చరించడం చేత అది అప్పటి వరకు లేనటువంటిది ఒక వ్యక్తం అవుతుంది అక్కడ. ఉదాహరణకి సూర్యుడి నుంచి శబ్దోచ్చారణ చేత సృష్టి అన్నటువంటిది వచ్చింది. సో అట్లా ఏదైనా సరే అప్పటిదాకా లేనటువంటిది ఈ శబ్దోచ్చారణ చేత అక్కడ అది మూర్తి భవించడం లేదా ఫారం ఎగ్జిస్టెన్స్ అన్నటువంటి దానికి ఏర్పడటం అన్నటువంటి జరుగుతుంది. సో వాటిని ఏమన్నారు అంటే ఇనిషియేటరీ సౌండ్స్ అన్నారు. వాటిని ఇంకొక సౌండ్స్ ఉన్నాయి, వాటిని ఏమన్నారంటే ఈవెన్చుయేటింగ్ సౌండ్స్ అన్నారు. ఈ ఈవెన్చుయేటింగ్ సౌండ్స్ అంటే ఏమిటంటే విచ్ ఆర్ ప్రొడ్యూస్ ఫ్రమ్ విత్ ఇన్ ద ఫార్మ్ దెమ్సెల్వ్స్ డ్యూరింగ్ ఎవల్యూషనరీ ప్రాసెస్ అండ్ విచ్ ఆర్ అగ్రిగేట్ ఆఫ్ ది టోన్స్ ఆఫ్ ఎవ్రీ ఫార్మ్ ఇన్ ఎనీ పర్టికులర్ కింగ్డమ్ ఆఫ్ నేచర్. సో ప్రతి ఫారంలోనూ ఒకనొక శబ్దం అన్నటువంటిది వస్తుంది. అంటే సృష్టిలో వ్యక్తం అవుతోందిట అంటే దానిలో ఒక శబ్దం అన్నటువంటిది ఉంటుంది. అంటే వాక్కు పుట్టడం అన్నా సృష్టి వ్యక్తం అవడం అన్నా మనం ఒకటిగా మనం చెప్పుకున్నాం క్రితం క్లాస్లో. సో సృష్టి వ్యక్తం అవుతోంది, సృష్టి వ్యక్తమైంది, సృష్టి ఎగ్జిస్ట్ అయి సృష్టి నడుస్తోంది. సృష్టిలో ఒకనొక శబ్దం అన్నటువంటిది వస్తుంది, దాన్ని ఓంకారంగా తెలుసుకున్నాం మనం. సో అది ఎట్లయితే జరుగుతుందో అలా ప్రతి ఫారంలోనూ దెర్ ఈస్ సమ్ సౌండ్ దట్ ఈస్ ఎమనేటింగ్ బిట్వీన్ ఇన్ ఎవ్రీ ఐటమ్ దెర్ ఈస్ సమ్ సౌండ్ దట్ ఈస్ ఎమనేటింగ్. ఆ టోన్ అది లో టోన్గా ఉండవచ్చు. సో ఈ శబ్దము అన్నటువంటిది దాంట్లో నుంచి వస్తున్నటువంటి శబ్దము దాన్ని ఎటువైపు దారితీస్తుంది అంటే ఇట్ గివ్స్ ఇన్ సచ్ ఎ వే దట్ ద ఫారం విల్ ఎవాల్వ్ ఇన్ ఇట్స్ లైఫ్. సో ఆ శబ్దం అన్నటువంటిది వాడిని మిగిలిన ఐటమ్స్ తోటి అది కలిసి అది ఎవాల్వ్ అవ్వడానికి ఉపయోగపడేటువంటి శబ్దం వాటిలోంచి వస్తుంది. ప్రతి ఫారం నుంచి కూడా దెర్ ఈస్ సమ్ సౌండ్ దట్ ఈస్ ఎమనేటింగ్. సో సౌండ్ అన్నటువంటిది ఎమనేట్ అవుతోంది కాబట్టి ఆ వస్తువు లేదా ఆ వ్యక్తమైనటువంటిది ఆ ఫిజికల్గా మీరు ఏదైతే చూస్తున్నారో అవన్నీ కూడా వ్యక్తంలో ఉంటున్నాయి. సృష్టిలో అది అలా వ్యక్తమై ఉండటానికి కారణం ఏమిటంటే అవన్నీ కూడా శబ్దములు, అవన్నీ కూడా వస్తున్నాయి వాటి నుంచి శబ్దం. అంటే ప్రతి ఐటమ్ నుంచి కూడా దెర్ ఇస్ సమ్ సౌండ్ దట్ ఈస్ ఎమనేటింగ్. సో అలాంటి శబ్దములన్నిటిని కూడా ఏమన్నారు అంటే
eventuating sounds అని అన్నారు. Particular kingdom of nature. Every form likewise has a tone which is produced by the minute sounds produced by the atoms composing that form. So, ఈ శబ్దము అన్నటువంటిది ఉచ్చారణ జరుగుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇట్ గివ్స్ అంటే ప్రతి వస్తువునందు ఒక శబ్దం లేదా మీరు ప్రతి కింగ్డమ్ తీసుకోండి. సో ఇఫ్ ద థర్డ్ కింగ్డమ్ మేక్ సమ్ సౌండ్స్, ఆ శబ్దం అన్నటువంటిది ఉచ్చారణ చేయడం చేత అది దాని యొక్క లోవర్ కింగ్డమ్ని ఆ హయ్యర్ ప్లేన్లోకి ఎవాల్వ్ చేస్తుంది. సో టీచర్ పాఠం చెప్తున్నారు, టీచర్ నుంచి ఒకనొక శబ్దం వస్తుంది, స్టూడెంట్ ఏమవుతున్నాడు, టీచర్ పాఠం వినేటప్పటికి ఆ పాఠం టీచర్తో పాటు తెలుసుకున్నవాడు అయ్యాడు వీడు. అంటే మీన్స్ ఆ క్లాస్కి రాకముందు వాడికి ఏం తెలియదు ఆ పాఠం, క్లాస్కి ఎప్పుడైతే అటెండ్ అయ్యాడో వాడు ఆ పాఠం తెలుసుకున్నవాడు అయ్యాడు. అంటే ఏంటి, అంతకుముందు కన్నా ఇప్పుడు ఎవాల్వ్ అయ్యాడు. సో ఒక హయ్యర్ బీయింగ్ ఒక సౌండ్ ఎమినేట్ చేస్తుంటే లోవర్ బీయింగ్కి అది ఎవాల్వ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో సృష్టిలో శబ్దమునకు చాలా విలువ ఉంది, శబ్దంకి ఎంతో విలువ ఉంది శబ్దానికి. సో కొన్ని శబ్దముల వలన కొన్ని అక్కడ మూర్తి భవించుతాయి, వాళ్ళు ఏదంటే అవి జరిగిపోతుంటాయి. అంటే సృష్టిలో శబ్దమునకు చాలా విలువ ఉంది. శబ్దోచ్చారణ చేత దానిలో ఇనిషియేటరీ సౌండ్స్ అన్నమాట. మనం ఎప్పుడైతే ఒక శబ్దం అన్నటువంటిది మన నోటి నుంచి వస్తుందో అది అక్కడ రూపం కట్టేస్తుంది. అది ఎలా అనేటువంటిది ఇప్పుడు చెప్పుకున్నాం ఫర్దర్ దీంట్లో. సో ఇప్పుడు మనకు చెప్పుకుంటున్నటువంటి పాయింట్ ఏమిటంటే, మనం ఎప్పుడైతే హ్యూమన్ బీయింగ్స్ శబ్దము అన్నటువంటిది ఉచ్చారణ చేస్తున్నారో ఆ శబ్దోచ్చారణ చేత ఆ హ్యూమన్ బీయింగ్స్ కన్నా తక్కువ లెవెల్లో ఉన్నటువంటివి హ్యూమన్ కింగ్డమ్లోకి ఎవాల్వ్ అవ్వడానికి అది ఉపయోగపడుతుంటుంది. అట్ ది సేమ్ టైం హ్యూమన్ కింగ్డమ్ చేసేటువంటి సౌండ్స్ వలన దేవా కింగ్డమ్కి వీడు ఎవాల్వ్ అవుతాడు, లేదా హీ లింక్స్ దేవా కింగ్డమ్ త్రూ హిస్ సౌండ్స్ అండ్ హీ గివ్స్ ఎ లింక్ టు ది లోవర్ కింగ్డమ్, దట్ ఈస్ యానిమల్ కింగ్డమ్. ఈ రెండిటికి హ్యూమన్ బీయింగ్ చేసేటువంటి సౌండ్స్ వలన ఈ రెండిటికి లింకప్ అన్నటువంటిది చేసుకోగలుగుతున్నాడు హ్యూమన్ బీయింగ్. దట్ ఈస్ ద స్పెషల్ క్వాలిటీ దట్ హ్యూమన్ కింగ్డమ్ హ్యాస్. సో వీటి నుంచి వచ్చేటువంటి శబ్దం వలన ఏం జరుగుతుందంటే దేవా కింగ్డమ్లో నుంచి ఫారమ్స్ అన్నటువంటి దిగుతున్నాయి, అది మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. అలాగే వీడు శబ్దోచ్చారణ చేయడం చేత యానిమల్ కింగ్డమ్లో ఉన్నటువంటి హయ్యర్కి ఎవాల్వ్ అవుతున్నాయి. తర్వాత ఈ శబ్దము అన్నటువంటివి ఏమిటంటే ఇవన్నీ కూడా ఈ శబ్దములన్నీ కూడా మనం చెప్పుకున్నట్లుగా ఇవన్నీ కూడా ఓంకారంలో నుంచి వచ్చినటువంటి శబ్దములు. ఈ ఓంకారం అనేటువంటిది 3 అక్షరముల శబ్దము. ఈ అకార ఉకారం అకారము. అకారం అనేటువంటిది శివ శబ్దమునకు సూచన, ఉకారం అనేటువంటిది విష్ణువుకు సూచన, మకారం అనేటువంటిది బ్రహ్మకి సూచన. ఈ అకార ఉకారం అకారములు ఈ మూడింటి నుంచి వస్తున్నటువంటి 7 శబ్దములు, వాటిని మనం 7 టోన్స్ అంటాం. మనం 7 శబ్దములుగా వచ్చాయి. ఈ మూడింటి నుంచి 7 శబ్దములు వచ్చాయి. ఈ 7 శబ్దములు 3 ప్లేన్స్లో వచ్చాయి. దాన్నే సప్తాశ్యాసన్ పరిధయ త్రిసప్తా సమిధ కృత అంటాం. ఈ 3 టోన్స్ 7 ఇన్ 3 worlds 7 టోన్స్, అదే భూర్భువస్సువ. 3 లోకముల్లో 7 టోన్స్ తోటి ఉంది ఇదంతా కూడా. సో ఈ 7 సౌండ్స్ ఎమినేటెడ్ ఇన్ 3 worlds. సో ఈ 7 శబ్దములు కూడా ఈ 3 శబ్దముల్లో నుంచి 7 శబ్దములు వచ్చాయి. సో దిస్ సౌండ్ is still going forth. The interblending of the many tiny notes of each human being produces a great united sound which can be heard in the higher places and which in turn is having a definite effect upon the animal kingdom. Tarvata the word, the great word as sounded by the logos of the solar system are communicated to him by his superior. అయితే ఈ శబ్దము ఈ సృష్టిలో ఎలా వ్యక్తమైంది అసలు మొట్టమొదటి శబ్దం అంటే ఇట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ ఫ్రమ్ హిస్ సుపీరియర్. పై లోకాల్లో నుంచి ఈ శబ్దం అనేటువంటి సూర్యుడికి అందింది.
సూర్యుడు ఆ శబ్దం చేస్తున్నాడు కాబట్టి అక్కడి నుంచి మిగిలిన గ్రహములకు వచ్చి మిగిలిన గ్రహాల నుంచి మనకి శబ్దములు ఇవన్నీ కూడా పుట్టాయి. అసలు అంటే ఫస్ట్ శబ్దము అన్నటువంటి సౌండ్ అన్నటువంటిది ఎక్కడి నుంచి పుట్టింది, ఆరిజిన్ ఆఫ్ సౌండ్, ఇది మనకి ఇచ్చినటువంటి ఇదన్నమాట. సో ద సేక్రెడ్ సౌండ్ ఏ టు శివ హూ ఎంబాడీస్ ద స్పిరిట్ ఆర్ విల్ ఆస్పెక్ట్. అలాగే ఉకారం అన్నటువంటిది విష్ణువు లేదా మనలో ఉండేటువంటిది సన్ ఆస్పెక్ట్. మకారం అన్నటువంటిది బ్రహ్మ, మనలో ఉండేటువంటిది యాక్టివ్ ఇంటెలిజెన్స్, అంటే నేను ఉన్నాను అన్నటువంటిది ఒక మెలకు పనిచేస్తుంటుంది చూసారా, దాన్ని యాక్టివ్ ఇంటెలిజెన్స్, అది బ్రహ్మ ఆస్పెక్ట్. సో ఈ మూడిటికి సంకేతంగా చెప్పారు. తర్వాత ఈ మూడిటి నుంచి 7 శబ్దములు వచ్చినవి ఏమిటి అంటే, ఈ 7 శబ్దములని వాళ్ళు ఎవరుట అంటే ఈ శబ్దములకి, అంటే ఈ శబ్దములకి వాళ్ళు మూలములుగా ఉన్నారు. వాళ్ళని ఏమన్నారట అంటే ది రాజా లార్డ్స్ అని అన్నారు. ఈ ఏడుగురు చేత సమస్త సృష్టి ఏర్పడింది. వీటిని ఏమన్నారంటే ఈ 7 సౌరమండలములు పుట్టాయి అన్నట్టుగా కూడా చెప్తాను. 7 శబ్దములు అంటే ఈ 3 శబ్దములు నుంచి 7 శబ్దములు వచ్చాయి, 7 శబ్దముల నుంచి 7 సౌరమండలాలు వచ్చాయి. కనుక ఆ రకంగా ఈ 3 దాంట్లో నుంచి 7గా వచ్చాయి. 7 అంటే ఈ 7 వేరు హ్యూమన్ బీయింగ్స్ లో ఉండేటువంటి మనం 7 రేస్ ఇది ఒకటేనంటే ఆ లెవెల్కి పై లెవెల్ ఇప్పుడు చెప్తున్నటువంటి శబ్దములు ఇవి పుట్టినటువంటి హ్యూమన్ బీయింగ్స్ కూడా 7 రేస్ కదండి, ఈ 7 ఆ 7 ఇది దానికన్నా కొంచెం పై లెవెల్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి సబ్జెక్ట్. 7 రేస్ గా వచ్చాయి హ్యూమన్ బీయింగ్స్, కానీ ఇవి 7 టోన్స్ గా వచ్చాయి. అంటే ఫస్ట్ ఆరిజిన్ ఆఫ్ థింగ్స్ అంటే ఆరిజిన్ ఆఫ్ సోలార్ సిస్టమ్స్ ఫస్ట్, అది 7 శబ్దములుగా వచ్చాయి. 7 శబ్దములు 7 సోలార్ సిస్టమ్స్ వచ్చాయి. అందులో మన సోలార్ సిస్టమ్ ఒకటి. ఈ 7 రేస్ అన్నటువంటిది ఈ మొనాడ్ నుంచి వచ్చినటువంటి ఈ 7 రేస్ ఇవన్నీ, ఇది తర్వాత పారాఫెర్నాల్ ఇవన్నీ కూడా ఆ 7. అయితే ఈ 7 శబ్దములు, ఈ 7 శబ్దముల నుంచి ఉపశబ్దములుగా వచ్చాయి. ఒక్కొక్క దాంట్లో 7 మళ్ళా 7 శబ్దములు ప్రధానంగా వచ్చి వాటిలో 7 సబ్ టోన్స్ వచ్చాయి. మొత్తం 49 టోన్స్ ఆఫ్ సౌండ్స్ ఏర్పడ్డాయి సృష్టిలో. మొట్టమొదటిగా ఈ 49 అనేటువంటి దాన్ని సప్తగా మనకు వచ్చే సృష్టిలో అంతా కూడా. ఏదైనా సరే 7 డివిజన్స్గా నడుస్తుంటుంది సృష్టిలో. సో ఈ 7 టోన్స్ నుంచి 7 సబ్ టోన్స్ వచ్చాయి. ఒక్కొక్క టోన్లో 7 సబ్ టోన్స్, దట్ మేక్స్ ది 49. సో ఈ 49 టోన్స్ అన్నటువంటివి ఏర్పడ్డాయి. ఎందులో నుంచి? ఈ ఓంకారంలో నుంచి. అంటే ఈ ఓంకారంలో కూడా మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే అకారము, ఓకారము, మకారము. ఈ అకార, ఓకార, మకారములో ఈ ఉకారము నుంచి వచ్చినటువంటివి అన్నమాట. అంటే విష్ణు ఆస్పెక్ట్ లో నుంచి ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే ఈ 7 టోన్స్, ఈ ఫస్ట్ 3 టోన్స్ వచ్చాయి. 3 నుంచి 7 టోన్స్ వచ్చాయి. ఈ 7 టోన్స్ నుంచి ఒక్కొక్క దాంట్లో 7 సబ్ టోన్స్ వచ్చాయి. ఈ 49 టోన్స్ ఎట్లా వచ్చాయి అంటే మన ఓంకారం ఉచ్చారణలో అకారం, ఓకారం, మకారం ఉచ్చరిస్తుంటాం. మకారాన్ని ఏమన్నారంటే దాన్ని, అది మనం చాలా తక్కువగా ఉచ్చరిస్తాం మకారం. దట్ ఈస్ ద అంటే మకారము దాన్ని బ్రహ్మ ఆస్పెక్ట్ గా చెప్పారు. ఈ బ్రహ్మ ఆస్పెక్ట్ నుంచి వచ్చినటువంటివి అంటే మకారములో నుంచి వచ్చినటువంటివి కింగ్డమ్స్, 5 కింగ్డమ్స్ చెప్పారు. అంటే మినరల్ కింగ్డము, ప్లాంట్, యానిమల్, హ్యూమన్ అండ్ దేవ కింగ్డమ్స్. ఇవన్నీ కూడా బ్రహ్మ ఆస్పెక్ట్ లో నుంచి వచ్చాయి. ఈ బ్రహ్మ ఆస్పెక్ట్ లో నుంచి అంటే మనం చూస్తున్నటువంటి భౌతిక సృష్టి ఇవన్నీ. దీనికి ఇంకొంచెం పై స్టెప్ మనం ఇందాక చెప్పుకున్నటువంటి 7 టోన్స్, 7 సబ్ టోన్స్ ఇవన్నీ కూడా. సో ఈ 49 ఫస్ట్ చెప్పుకున్నటువంటి 7 టోన్స్ ఇవి ఉకారంలో నుంచి వచ్చినటువంటి శబ్దములు ఇవన్నీ కూడా. అంటే దీన్ని చాలా ఎంతో మనం ధ్యానం చేసి ఎంతో ఇది చేస్తే మనకు అవి మనకు దర్శనం అవుతాయి.
అయితే ఈ 7 టోన్స్ 7 సబ్ టోన్స్, ఈ 49 అన్నటువంటి దాని నుంచి ఏర్పడినటువంటి ఉకారంలో నుంచి ఏర్పడినటువంటి. సో ఈ విష్ణు ఆస్పెక్ట్ అన్నటువంటిది దాంట్లో నుంచి అవి వచ్చాయి, ఈ మకారంలో నుంచి ఇవి వచ్చాయి. దేవా కింగ్డంలో అంటే మనం ఈ ఓంకారోచ్చారణలో కూడా మనకి ఏమని చెప్తారంటే అకారము ఉకారము మకారం. అంటే మనం ఓంకారం ఉచ్చరించడంలో మనం ఆ నుంచి స్టార్ట్ చేసి మకారం ఉకారంలో మనం ఎక్కువ ఉచ్చరించి మకారం కొద్దిగా ఉచ్చరిస్తుంటాం. ఇది అంటే ఓంకారోచ్చారణ కూడా చాలా రకాలు ఉన్నాయని చెప్పి మనకి ది మాస్టర్స్ అండ్ దేర్ పాత్రలో మనకి రాస్తారు. సుమారుగా నెంబర్ ఉంది, 70 ఎన్నో నెంబర్ ఉంది. సో అన్ని రకాలుగా ఓంకారాలు ఉచ్చారణ అన్నటువంటిది ఇస్తారు అందులో. అయితే ఈ మకారం అన్నటువంటిది చాలా తక్కువగా మనం ఉచ్చరిస్తాం, ఉకారం అన్నటువంటిది ఎక్కువగా ఉచ్చరిస్తాం, అకారం అనేటువంటిది జస్ట్ మనం స్టార్టింగ్గా మనం ఉచ్చరిస్తాం. ఈ ఉచ్చారణలో మనం ఉకారం అన్నటువంటిది ఎక్కువగా ఉచ్చరించడం చేత మనం ఏమవుతామంటే కనుక ఈ విష్ణు ఆస్పెక్ట్లోకి మనం ఎవాల్వ్ అవుతాం. దీని నుంచి దేవా కింగ్డంలోకి వెళ్ళినప్పుడు అంటే విష్ణు ఆస్పెక్ట్ అంటే ఏమిటంటే మనలో ఉండేటువంటి సోల్ ఆస్పెక్ట్, అంటే ఈ శబ్దం అనేటువంటిది ఎక్కడి నుంచి పుడుతుంది అన్నటువంటిది దర్శనం అవడం. మనకి నేనున్నాను అనేటువంటి దర్శనం అవడం అనేటువంటిది మకారం. సో నేనున్నాను, నేను శ్రీరమణ, ఇది తెలిసింది ఇంతవరకు, దాన్ని మకారంగా చెప్తాం. దాని నుంచి ఇంకొంచెం లోపలికి వెళ్తాం, అదే అంటే ఈ నేను అనేటువంటి ప్రజ్ఞ లేదా ఈగోగా ఉన్నటువంటి స్థితికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి శబ్దం ఉకారం. ఈ ఉకార శబ్దం అన్నటువంటిది మనం ఎప్పుడైతే ఎక్కువ హెచ్చరిస్తాం ఆ లెవెల్లో మనం ఉంటాం. ఆ లెవెల్గా దర్శనం అవుతుంటాయి మనకి థింగ్స్, ఆ లెవెల్లో ఉండి విషయాలు మనం గమనిస్తూ ఉంటాం. అంటే మనం ఎక్కువగా అంటే మనకు ఓంకారం అనేటువంటిది బాగా ధ్యానం చేయాలంటే ఈ టాపిక్లో మనకు చెప్పినట్టు, ఎందుకంటే విల్ హ్యావ్ గ్రేట్ లింకప్ విత్ ద ఎంటైర్ కాస్మిక్. ఓంకారం జస్ట్ ఉచ్చారణ చేస్తే చాలు. సో ఈ ఉకారం అనేటువంటిది ఉచ్చారణ చేయడంలో మనం ఏమవుతుందంటే మనం సోల్ ఆస్పెక్ట్ తోటి మనకి అంటే మనం నిన్న మనం చెప్పుకున్నటువంటిది ఏంటంటే సో లెట్ ఇట్ బి అన్నటువంటి మనం చెప్పుకున్నాం చూసారా, చాలా పరమ పవిత్రమైనటువంటి శబ్దం ఉంది. సో దాన్నే సోమోటిట్ అంటే ఏంటంటే ఐఆమ్ దట్ ఐఆమ్ అన్నటువంటి దానికి ఇదొక రకంగా. సో అక్కడ ఏ వెలుగైతే ఉందో అదే నాలో ఉంది అన్నటువంటి వెలుగుని మనం అది మనలో బాగా మేల్కొంచాలి. అది మనం ఓంకారోచ్చారణలో ఉకారం మనం బాగా ఉచ్చరించడం అన్నటువంటి చేస్తున్నప్పుడు ఇదంతా కూడా కాన్షియస్గా వెళ్ళాలి. మన జర్నీ అంతా కూడా కాన్షియస్గా వెళ్ళినప్పుడు అది ఉకారం మనం సోల్ ఆస్పెక్ట్లోకి ఉంటాం. దీనిలో ఉంటుండడం చేత మనం ఏమవుతాం అంటే స్లోగా దేవా కింగ్డంలో ఉన్నటువంటి వాళ్ళు అకారాన్ని ఎక్కువగా ఉచ్చరిస్తారు. సో అకారం అంటే ఏమిటి? దట్ ఈస్ లార్డ్ శివ ఆస్పెక్ట్. సో అంటే ఏంటి? శివ ఆస్పెక్ట్ నుంచి మనకి అంటే స్పిరిట్ నుంచి సోల్ అన్నటువంటిది వచ్చింది, సోల్ నుంచి ఇంటెలిజెన్స్, యాక్టివ్ ఇంటెలిజెన్స్ అన్నటువంటిది వచ్చింది. సో దాన్ని మనం వీ హ్యావ్ టు ట్రేస్ బ్యాక్. సో ఈ ఉచ్చారణ ఇవి చేస్తూ ఉంటే మనం నెమ్మదిగా ఏమవుతామంటే మనం ఈ ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్లో నుంచి మనం సోల్ ఆస్పెక్ట్లోకి ఎవాల్వ్ అవ్వాలి. సోల్ ఆస్పెక్ట్లో నుంచి మనం స్పిరిట్ ఆస్పెక్ట్లోకి ఎవాల్వ్ అవుతాం. అది దేవా కింగ్డంలోకి వెళ్ళాడు. అప్పుడు ఉచ్చారణ చేసేటువంటిది ఏంటంటే అకారం. ఈ అకారం అనేటువంటిది ఉచ్చారణ చేయడంలో మనం ఏమవుతామంటే మనం స్పిరిట్ ఆస్పెక్ట్లో ఉంటారన్నమాట. దేవతలు వాళ్ళు ఆ లెవెల్లో వాళ్ళు ఉచ్చరిస్తారు. వాళ్ళు దీన్నే మనకి మాస్టర్ గారు స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో మనకి ఏమని చెప్తారంటే దీన్ని నెక్స్ట్ స్టెప్ ఆయన చెప్తారు. దాంతో ఏంటి అకారం అన్నటువంటి శబ్దం. దాని స్టెప్ తర్వాత పై స్టెప్ ఏమిటంటే అటరింగ్ సౌండ్ ఇన్ లో టోన్ అంటారు మాస్టర్ గారు అన్నటువంటిది. ఇది మనం సాధన చేసుకుంటూ 9th స్టెప్ అలా వచ్చేసిన తర్వాత ఈ దీంట్లో మనకి ధనుస్సు రాశులను మకర రాశులను చెప్తారు మాస్టర్ గారు పాయింట్. సో అటరింగ్ సౌండ్ ఇన్ లో టోన్ అని చెప్పి రాస్తారు మాస్టర్ గారు. అది అక్కడ వాడికి ఇనిషియేటరీ పాయింట్గా వాడికి వర్క్ చేస్తుంది. దాని నెక్స్ట్ స్టెప్ ఏమని చెప్తారంటే నెక్స్ట్ రాశిలో
వాడు కుంభరాశిలోకి వెళ్ళేటప్పటికి వాడికి అక్కడ సౌండ్ అన్నటువంటిది ఏది ఉండదని చెప్పేస్తారు మాస్టర్ గారు. సో ఈ వన్ విత్ స్పేస్ అన్నట్టు చెప్తారు. సో ఆ రకంగా మనకి ఇక్కడ అకారం శబ్దం అన్నటువంటి దేవతలు ఉండేటువంటి ఫిఫ్త్ కింగ్డమ్. సో ఆ రకమైనటువంటి లింకప్ మనకి ఇస్తారు ఇక్కడ. సో అది సో ఈ శబ్దం అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనం పదములు శబ్దములు ఇవి రెండు, ఈ పాయింట్ కూడా మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. పదములు ఉన్నాయి, ఉదాహరణకి ఏదో పెన్ అనేటువంటిది ఒక పదం. అది శబ్దముగా ఎప్పుడు మారుతోంది? ఉచ్చారణ చేసినప్పుడు అది శబ్దంగా మారుతుంది. సో పదం అన్నటువంటిది ఏం చేస్తుంది మనలో ఒక అంటే క్రియేటివ్ ఆస్పెక్ట్ పదం అన్నటువంటి. అది ఫారం ఆస్పెక్ట్లోకి ఎప్పుడు వస్తుందంటే సౌండ్ ఆస్పెక్ట్ దానికి లింకప్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి అణువులు అవన్నీ రూపుకట్టుకోవడం చేత అది ఫారం ఆస్పెక్ట్లోకి వెళ్తాం. సో వర్డ్స్ సౌండ్స్ అన్నారు వాటి గురించి. సో పదములు ఫస్ట్ మనలో ఒక ఐడియాని క్రియేట్ చేస్తుంది. అంటే ఫారం ఏర్పడడానికి ముందు ఏం కావాలి? ఒక ఇల్లు కట్టాలనుకోండి, ఇల్లు కట్టాలంటే వాడికి బేసిక్ ప్లాన్ కావాలి. అప్పుడు దాని ప్రకారం ఇల్లు కట్టడం అనేటువంటి. సో వర్డ్ అనేటువంటిది ఏంటంటే కాన్సెప్ట్ ఇస్తుంది. శబ్దములోకి అది వర్డ్ ఎప్పుడైతే టర్న్ అవుతుందో అప్పుడు అక్కడ ఉన్నటువంటి అణువులు ఇవన్నీ చేత అక్కడ రూపం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ పదాలని మీరు బాగా ధ్యానం చేయండి. దాంతో మనకేంటి తెలుస్తుందంటే వీ కెన్ కమ్ టు నో ద క్రియేటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ది థింగ్స్. పదము, మనలో ఒక పదం ఉంది. ఈ పదాన్ని మీరు ఏదో పెన్ అనేటువంటిది ఒక పదం. ఈ పదం అనేటువంటి దానివల్ల మనలో ఒక ఐడియా అనేటువంటిది ఫ్రేమ్ అయింది. పెన్ అంటే ఇలా ఉంటుంది ఏదో ఇది. దాన్ని ఎప్పుడైతే నాకు ఒక పెన్ ఇవ్వండి అనేటువంటి దానికి అక్కడ పెన్ అనేటువంటిది ఇవ్వబడటం అనేటువంటిది ఇది జరుగుతుంది. అంటే ఏంటి? వీడు ఉచ్చారణ చేసినటువంటి పదము నాకు అక్కడ రూపం అనేటువంటిది ఏర్పడి ఉండటం, ఆ రూపం అనేటువంటిది దర్శింపడటం అనేటువంటి జరుగుతుంది. సో సృష్టిలో ఏదైనా సరే ఒకటి ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది అంటే అది ఈ రెండు యొక్క కలయికల చేత వస్తుంది. అంటే ఏంటి? వర్డ్ సౌండ్ వీటితోటి సృష్టిలో ఏదైనా సరే ఏర్పడుతుంది. ఒక ఇల్లు ఏర్పడాలి, మొట్టమొదటి ఎలా ఉంది? వర్డ్గా ఉంది ఇల్లు అన్నటువంటిది. ఆ ఏర్పడటం అన్నటువంటిది ఎప్పుడు సౌండ్లోకి టర్న్ అయినప్పుడు అక్కడ ఇల్లు ఏర్పడుతుంది. అంటే ఏమిటి? అంటే ఏర్పడటం అన్నటువంటిది అంటే ఏమిటి? అక్కడ ఉన్నటువంటి అణువులన్నీ కూడా మనం చేసినటువంటి శబ్దమునకు స్పందించి అవన్నీ కూడా రూపం కట్టుకున్నాయి. అక్కడ మనం శబ్దోచ్చారణ చేసినప్పుడు అక్కడ ఇటుకలు వచ్చాయి, మన శబ్దోచ్చారణకి అక్కడ సిమెంట్ వచ్చింది. ఇవన్నీ ఏర్పడి అక్కడ ఒక రూపం అన్నటువంటిది ఏర్పడింది. అంటే ఏమిటి? మొట్టమొదటి వర్డ్ ఉంది, దట్ ఈస్ ఫాలోడ్ బై సౌండ్. సో ఈ వర్డ్ సౌండ్ వలన సృష్టిలో వ్యక్తం అవుతున్నవి వస్తువులు కానీ, సృష్టి కానీ, విషయములు కానీ, ఇవన్నీ కూడా. దీనికి మనం జాగ్రత్తగా తెలుసుకుంటే ఏమవుతుందంటే సృష్టిలో క్రియేటివ్ ఆస్పెక్ట్స్ అన్నటువంటి మనం దర్శించగలుగుతాం. లేదా ఆ క్రియేటివ్ ఆస్పెక్ట్స్ మనకి వాటికి సంబంధించిన కీస్ మనకు వస్తాయి. అంటే ఇది చాలా రెస్పాన్సిబుల్తో కూడినటువంటి పని. దీన్ని బాగా ధ్యానం చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే మనం సృష్టిలో క్రియేటివ్ ప్రిన్సిపల్స్కి మనం వర్క్ చేస్తాం. క్రియేటివ్ ప్రిన్సిపల్స్ తోటి మనం వర్క్ చేస్తాం. సో క్రియేటివ్ ప్రిన్సిపల్స్ తోటి మనం వర్క్ చేస్తున్నప్పుడు సృష్టిలో ఉన్నటువంటి ఎనర్జీస్ని మనం ఆపరేట్ చేస్తున్న వాళ్ళం అవుతాం. సృష్టిలో ఎనర్జీస్ని ఎప్పుడైతే ఆపరేట్ చేస్తున్నామో అప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒక ట్రైన్ నడుపుతున్నటువంటి వాడి వెనకాతలు ఎలా అయితే 1000 మందో ఎంతమందో ఆ ట్రైన్లో జర్నీ చేస్తుంటారు. సో వాళ్ళందరి బాధ్యత ఎలా అయితే వాడి మీద ఉంటుందో అలా మనం ఎప్పుడైతే ఈ హయ్యర్ ఆస్పెక్ట్స్లోకి వెళతామో అప్పుడు మన యొక్క ఆలోచనలు కానీ, మన యొక్క వాక్కు కానీ చాలా చాలా ఇదిగా ఉండాలి. పొరపాటున వాడు ట్రైన్ నడిపి వాడు ఇట్లా అంటే మొత్తం 1000 మంది గోయిందా అంతే. వాడికి రెప్పపాటు ఏమరపాటు లేకుండా వాడు ఎట్లయితే నడపాలో ఈ శబ్దము ఉచ్చారణ అన్నటువంటి ధ్యానం బాగా చేసుకుంటూ తర్వాత బాగా గుర్తుంచుకోవాలి. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అని కూడా రాస్తారు. నెక్స్ట్ పాయింట్స్ వస్తున్నప్పుడు చెప్తాను. సో ఈ శబ్దము దాన్ని అంటే వర్డ్ సౌండ్ దీని గురించి బాగా ధ్యానం చేసుకుని దాని మీద చక్కని అవగాహన కలిగి ఉండి
దాని ద్వారా మనం ఈ లెవెల్ ఇప్పుడు మనం చెప్పుకున్నది ఎప్పుడైతే మనం వస్తామో అప్పుడు మాత్రం, అంటే అప్పుడు కదా ఎప్పుడైనా సరే ఏ లెవెల్లో ఉన్నవాడైనా సరే శబ్దోచ్చారణ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నవాడైతే చిన్నది ఏదో కూర కట్ అవుతుంది, పెద్దవాడైతే ఏదో పెద్దది కట్ అవుతుంది, ఇంకో పెద్దవాడైతే చేతులు కట్టే ఆ కత్తులకి. సో అందువల్ల ఏమిటంటే శబ్దమునకు సృష్టిలో ఎంత విలువ ఉందో ఈ ఈ ఈ లెసన్లో మనకి ఇచ్చారు. ప్రతి వాడు చేసేటువంటి శబ్దమునకు సృష్టిలో తెలియకుండా వాటికి కావాల్సినటువంటి రూపములు ఇవన్నీ ఏర్పడిపోతుంటాయి, కాన్షియస్గా కానీ అన్కాన్షియస్గా కానీ. సో అందువలన ఏమిటంటే కనుక మనం శబ్దము అన్నటువంటిది మనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా తక్కువగా మాట్లాడాలి. ఆ పాయింట్స్ మనకి నెక్స్ట్ వస్తున్నాయి, ముందుగానే అన్నది. సో ఈ రకంగా వర్డ్ సౌండ్ ఈ రెండిటి యొక్క కలయిక చేత సృష్టిలో క్రియేటివ్ ఆస్పెక్ట్ అన్నటువంటిది మేలుకుంటోంది. సౌండ్స్ కాన్షియస్లీ అండ్ దస్ ప్రొడ్యూసెస్ స్టడీడ్ అండ్ డిజైర్డ్ రిజల్ట్ అన్నటువంటిది మనకి. సో యూజ్ ఆఫ్ ది వర్డ్స్. సో పదములు వీటిని we have already dealt with the significance of the word of power in a brief manner. అది వర్డ్ ఆఫ్ పవర్, అదే మనం లాస్ట్ క్లాస్లో ఆ వర్డ్కి ఎంతో పవర్ ఉంటుంది. పొరపాటున ఒక మాట మనం ఇదంటే సృష్టిలో అది ఒక్కొక్కసారి జరిగిపోతుంది, ఒక్కొక్కసారి కాదు ప్రతిసారి జరుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే అంటే మనం ఆ ఎనర్జీస్ మనం ప్రాపర్గా స్టిమ్యులేట్ అయినప్పుడు అంతా కూడా జరిగిపోతుంది. బికాస్ ఇట్ ఈస్ ద క్రియేటివ్ ఆస్పెక్ట్. ప్రతి వాడికి ఒక క్రియేటివ్ ఆస్పెక్ట్ ఉంది. సో ఆ క్రియేటివ్ ఆస్పెక్ట్ని మనం జాగ్రత్తగా రైట్ యూజ్గా చేయాలి. మనం ఒక మాట చెప్పాం అనుకోండి కొందరికి, ఆ పిల్లలు చక్కగా వింటారు, సరే అని చక్కగా హోంవర్క్ చేసేస్తారు. అదే కొందరు చెప్పారనుకోండి, ఎన్నిసార్లు చెప్పినా పిల్లాడు వినడే. అదే వాళ్ళ ఇంట్లో ఇంకెవరో చెప్తారు, నేను చెప్తే వినట్లేదు మీరు చెప్పండి అని ఎవరో అంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళని. అప్పుడు వాళ్ళు చెప్తే వీడు చక్కగా హోంవర్క్ చేసేస్తాడు, అనే రాసేస్తాడు, బ్యాగ్ సెట్ చేసుకుంటాడు, పడుకుంటాడు. అంటే ఏమిటి ఆ శబ్దోచ్చారణ అన్నటువంటి చేసేటప్పటికి, అంటే వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు రెండింటికి చేశారు, కానీ ఈ కాన్షియస్గా శబ్దోచ్చారణ అన్నటువంటి చేయాలి. సో మనం మాట్లాడే మాట, అది నెక్స్ట్ పాయింట్లో వస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడే మాట మనం చాలా జాగ్రత్తగా మనం వింటూ ఉచ్చరించాలి. మాట మనం వింటూ మనం మాట్లాడాలి, దాన్ని కాన్షియస్ అన్నారు. అంటే ప్రతి వాళ్ళు మాట్లాడే మాట వాళ్ళు వింటారు కదండి, అంటే వింటారు, కానీ మనం వినిపించడం వేరు, వినటం వేరు, రెండిటికి తేడా. మనం చెవులు మూసుకుని మనం మాట్లాడట్లేదు, చెవులు తెరుచుకునే ఉన్నాయి, కానీ వింటూ మాట్లాడటం అన్నటువంటిది వేరు, మనకి ఏదో మామూలుగా అలా మాట్లాడటం. సో వింటూ మాట్లాడటం అనేటువంటిది బాగా అభ్యాసం చేయాలి, మనం చాలా ఇది చేయాలి. సో ద యూజ్ ఆఫ్ ది వర్డ్స్ we note some up certain of inferred postulates and then touch somewhat. ఇక్కడ ఒక 9 postulates చెప్తున్నారు. ఇప్పుడు 9 ఇది చాలా ముఖ్యమైనటువంటిది శబ్దమునకు వాటికి సంబంధించినటువంటి ఈ 9 బాగా గుర్తుంచుకోండి. ఫస్ట్ వన్ ఏంటంటే all the words of power are rooted in the great word committed to the solar logos at the dawn of manifestation. మనకు తెలిసినటువంటి అన్ని పదములన్నిటికీ కూడా మూలం ఒకే ఒక శబ్దం. ఆ శబ్దం నుంచి ఇన్ని పదములు అన్నటువంటివి వచ్చాయి. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే all the words of power are permutations or expansions of the 3 basic sounds and increase in length as the planes are involved until the sentences and speech of the finite unit man in their myriad differentiations are arrived at. సో ఇవన్నీ కూడా ఈ పదములన్నీ కూడా ఆర్ హ్యావింగ్ 3 బేసిక్ సౌండ్స్. ఈ పదములన్నిటికీ కూడా ఈ 3 బేసిక్ సౌండ్స్ ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా దాని నుంచి వచ్చాయి కాబట్టి దాని యొక్క బీజం ప్రతి పదములోనూ ఉంది. అండ్ ఇంక్రీజ్ ఇన్ లెంగ్త్ యాజ్ ద ప్లేన్స్ ఆర్ ఇన్వాల్వ్. ఇవన్నీ కూడా ఎందుకంటే ఫర్దర్ డివిజన్ అలా ఆడిపోతుంది అంత కూడా. సో అన్ని పదముల్లోనూ ఉన్నటువంటిది ఒకే ఒక్క పదం, అదే ఓంకారం. ఎందుకంటే దాని నుంచి ఇవన్నీ పుట్టాయి కాబట్టి వీటన్నిటిలోనూ ఓంకారం అనేటువంటి శబ్దం నిక్షిప్తమైంది ఉంది. Therefore, on the path of return, speech becomes ever more brief. Words are more sparingly used. Words ఎలా వాడంటే more sparingly used అని చెప్పారు. అంటే మనం ఉదాహరణకి డబ్బులు అని కూడా అనకూడదు ఇప్పుడు, ఎందుకంటే కొందరు విచ్చలుడిగా ఖర్చు పెడుతుంటారు.
డబ్బులు కూడా కాదు, ఇంకా కొంచెం పైది ఏదో వజ్రములను అలాంటివి ఏవో పదాలు వేసుకోండి ఇక్కడ. సో డైమండ్స్, మన దగ్గర కొన్ని డైమండ్స్ ఇచ్చారు. ఆ డైమండ్ అన్నటువంటివి మనం ఎంత జాగ్రత్తగా అయితే ఉంచుకుంటారో, సో పదములు అన్నటువంటివి అంత జాగ్రత్తగా మన నోటి నుంచి రావాలి. And the time eventually comes when the adept employs formulas of words only as required to carry out specific purposes along two lines. So ఈ adept అన్నటువంటి సాధకుడు అన్నటువంటి వాడు, సో అడెప్ట్షిప్ అంటే బిఫోర్ ది మాస్టర్, అంటే మాస్టర్ వుడ్ అటెండ్ అవ్వడానికి ముందు అనిపిస్తే ఇనిషియేషన్ స్టేజ్. సో వాళ్ళు పదములు అన్నటువంటి రెండు ఆస్పెక్ట్స్ మాత్రమే వాడతారు. ఒకటి క్రియేటివ్ ప్రాసెస్ ఆర్ స్పెసిఫిక్ డైరెక్షన్ ఆఫ్ ఎనర్జీ. ఒకటి ఏదైనా అక్కడ సృష్టింపబడాలి, దానికి కావాల్సినటువంటి పదములు వాళ్ళు సృష్టిస్తారు. భూమి మీద ఉన్నటువంటి జీవులందరూ కూడా ఉద్ధరింపబడాలి, దానికి కావాల్సినటువంటి శబ్దములు, దానికి కావాల్సినటువంటి వాతావరణం అక్కడ ఏర్పడడానికి వీళ్ళు శబ్దోచ్చారణ అన్నటువంటి చేస్తారు. అది క్రియేటివ్ ఆస్పెక్ట్. ఇంకొకటి స్పెసిఫిక్ డైరెక్షన్ ఆఫ్ ఎనర్జీ. సో మనం ఎప్పుడైతే మనం శబ్దం ఉచ్చరిస్తున్నామో ఆ శబ్దం వెంట ఎనర్జీ అనేది పాస్ ఆన్ అవుతుంది. బాగా గుర్తుంచుకోండి. సో మన వాక్కుతోటి మనలో ఉన్నటువంటి ఎనర్జీ అలా వెళుతూ ఉంటుంది బయటికి. సో మనలో ఉన్నటువంటి ఎనర్జీ మనం కాపాడుకోవాలంటే చాలా తక్కువగా మాట్లాడాలి. అప్పుడు మనలో ఉన్నటువంటి ఎనర్జీ మనకు అలా కాపాడబడుతుంది. అలా కాకుండా మనం అలా మాట్లాడేస్తున్నామట అంటే అన్కాన్షియస్గా, సో మాట్లాడేస్తున్నామట అంటే మనలో ఉన్నటువంటి ఎనర్జీ అలా వెళ్ళిపోతుంది. కాన్షియస్గా మాట్లాడుతున్న దాని ద్వారా వీళ్ళు ఎనర్జీని పాస్ ఆన్ చేస్తారు. కాన్షియస్గా మాట్లాడేటప్పుడు మన ఎనర్జీని పాస్ ఆన్ చేస్తాం. అన్కాన్షియస్గా మాట్లాడేటప్పుడు వీడి యొక్క ప్రమేయం లేకుండా వీడి బ్యూరోలో ఉన్నటువంటి డబ్బులు విడిపోతుంటాయి బయటికి. కాన్షియస్గా మాట్లాడేటప్పుడు వీడు లెక్క ఎంత అవసరమో అంత తీసి ఖర్చు పెడుతుంటాడు అన్నట్టుగా ఉంటుంది. అలా తేడా అన్నమాట రెండింటికి. సో అంత తక్కువగా మనం మాట్లాడుతూ ఉండాలి. అట్లీస్ట్ మనం పరమగురువుల మార్గం అన్నటువంటిది మనం తలుస్తున్నాం కాబట్టి మనం ఇప్పటి నుంచి అయినా సరే మనం చాలా తక్కువగా మాట్లాడి మనం చేయడం అన్నటువంటిది మనం అలవాటు చేసుకున్నాం. This of course on the planes in 3 words. The aspirant therefore has mainly 3 things to do when preparing for initiation. So initiation అన్నటువంటిది ఇచ్చినప్పుడు మెయిన్గా ఈ 3 విషయములు వాళ్ళు చేస్తుంటారు. ఒకటి, టు కంట్రోల్ ఎవ్రీ యాక్టివిటీ ఆఫ్ హిస్ 3-fold. సో ఇనిషియేషన్ అన్నటువంటి తీసుకోవాలంటే మన యొక్క యాక్టివిటీ అంతా కూడా చాలా కంట్రోల్డ్గా ఉండాలి. ఏమేమిటి? లోవర్ వరల్డ్కి సంబంధించినటువంటి, అంటే ఫిజికల్, ఆస్ట్రల్ అండ్ మెంటల్. సో దిస్ ఈస్ ద లోవర్ వరల్డ్. సో దీన్ని చాలా కంట్రోల్డ్గా వాడండి. ఫిజికల్గా మీరు ఏదైనా పని ఉంటేనే బయటకు వెళ్ళండి, ఇలా మొత్తం మీరు ఫార్ములాస్ వేసేసుకోండి. ఫిజికల్గా మీకు ఉన్నటువంటి ఎనర్జీస్ని లేదా ఫిజికల్గా మీ బాడీని అవసరమైన చోట మాత్రమే ఉపయోగించండి. అవసరం లేకపోయినా పార్టీలకు వెళ్ళిపోవడం లేదా ఫంక్షన్లకు వెళ్ళిపోవడం, కార్డు ఇచ్చారు కదా అని వెళ్ళిపోవడం, ఇలాంటివి అస్సలు చేయకండి. మీ టైం చాలా విలువైనటువంటిది. మీ బాడీ ఎంతో పరమ పవిత్రమైనటువంటిదిగా మీరు భావించండి. మీ యొక్క ఈ మౌత్ లేదా ఈ జిహ్వము ఇదంతా కూడా ఎంతో పవిత్రమైనటువంటిదిగా మీరు భావించండి. వాడు ఏదో వండేసాడు కదా అక్కడ ఏదో తినేద్దాం అన్నటువంటి చేసుకోకండి. సో ఇవన్నీ కూడా మీ దేహం చాలా పరమ పవిత్రమైనటువంటిది. ఇట్స్ వెరీ వెరీ వాల్యుబుల్. సో ఒక రోజు ఫుడ్ కదా అని మనం టెంప్ట్ అయిపోవడం అన్నటువంటిది అస్సలు చేయకండి. వాడు వెళ్ళి అక్కడికి వెళ్ళి అన్ని ఐటమ్స్ తినకపోతే మనం ఏమైపోతాం అటువంటి ప్రశ్న వేసుకోండి. ఎందుకంటే టెంప్టేషన్స్ అన్నటువంటిది చెప్పినంత తేలిక కాదు, చాలా కష్టం వాటిని దాటడం అన్నటువంటిది. అందు గురించి అది మనం వాటిని ఇది చేసుకోవాలి, డైవర్షన్ చేసుకోవాలి. అందు గురించి ఆ టెంప్టేషన్స్లో మనం ఇరుక్కోకుండా మనం ఉండేటట్టుగా ఫిజికల్, ఆస్ట్రల్ అండ్ మెంటల్ ఈ 3టిని మీరు చేసేసుకోండి అని చెప్పి ఒక లైన్లో ఆయన రాస్తారు ఆయన. అది తర్వాత నెక్స్ట్, టు కంట్రోల్ హిజ్ స్పీచ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ ఎవ్రీ డే అన్నారు. సో మన వాక్కుని ప్రతి నిమిషము చాలా జాగ్రత్త ఉండాలి. పొరపాటు అది టంగులోంచి స్లిప్ అయింది అనుకోండి, దాన్ని మీరు వెనక్కి తీసుకోలేరు కదా. నీ లెక్చర్ ఏం బాగాలేదు అన్నారు అనుకోండి పొరపాటున, సో మర్నాడు మళ్ళీ మనం ఎదురైనప్పుడు అరే బాగాలేదని చెప్పి ఆయన ఇలా మనం తీసుకోలేం కదా బ్యాక్కి వర్డ్. సో అందు గురించి మనకి ఎన్నో కథలు ఇవన్నీ కూడా, పురాణాలు ఇవన్నీ కూడా స్పీచ్ బేస్డ్గా మీకు ఎక్కువగా వస్తుంటాయి చూడండి. సో స్పీచ్ అన్నటువంటిది చాలా చాలా విలువైనటువంటిది.
పోతే ఒక 10 రూపాయలు పోనండి, దాని గురించి మీరు వాడితోటి వాదించి ఇది చేసి అది చేసి, అంటే మీరు అంటే 10 రూపాయల వలన మీరు నష్టపోయేది చాలా తక్కువ, మీరు దాని గురించి బేరం ఆడే వలన మీరు లాస్ అయ్యేటువంటి ఎనర్జీ ఎక్కువ. ఆ విలువ మనం బాగా తెలుసుకోవాలి. వాడు 10 రూపాయలు అడిగితే ఓకే, మీరు ఎక్కువ అని మీకు తెలిసినా మీరు ఇచ్చేసేయండి. ఎందుకంటే అక్కడ మీకు పని అవ్వాలనో మీరు ఏదో లాజిక్ వాడుకుంటున్నారు. కాదు, వాడితో బేరం ఆడి ఎట్లయినా 10 రూపాయలు వెనక్కి తీసుకున్నాను చూసారా, వీళ్ళందరూ మోసం చేస్తున్నారు, ఇలాంటి లాజిక్లోకి పడిపోతే మనం హయ్యర్ ఆస్పెక్ట్స్ మనకు అస్సలు జీరో అయిపోతాం హయ్యర్ ఆస్పెక్ట్స్లో. సో లోవర్ ఆస్పెక్ట్స్ మీరు వాటికి వాటిలో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకండి, లేదా వాటి దగ్గర కొనకండి, లేదా ఆ బస్సు ఎక్కకండి, లేదా ఆ క్యాబ్ ఎక్కకండి, అంతే. జస్ట్ అవాయిడ్ ఇట్ అండ్ ఆల్వేస్ కీప్ యువర్ మైండ్ పీస్గా ఉంచుకోవడం, ఎక్కువ మాట్లాడకుండా ఉండడం. సో అలానే అణుచుకోవడం అనేటువంటి చేయకండి అని కూడా రాశారు. ఇప్పుడు వాడు మొరోస్గా ఉంటాడు, డల్గా ఉంటాడు, వాడు అసలు మాట్లాడడం అనుకోండి, వాడు ఏదో నష్టపోయాడు, వాడు అసలు రోజుకి ఒక్క మాట మాట్లాడితే ఎక్కువ, అది ఇది ఒకటి అనుకోకండి అని చెప్తున్నాడు ఆయన. అది వేరు ఇది వేరు, ఇది చాలా విలువగా మనం చాలా తక్కువగా మాట్లాడండి అని చెప్తున్నారు. ఎవ్రీ మినిట్ ఆఫ్ ఎవ్రీ డే. దిస్ ఈస్ ఎ స్టేట్మెంట్ ఈజీలీ మేడ్ బట్ మోర్ డిఫికల్ట్ టు మేక్ ప్రాక్టికల్. ఆయనే చెప్పేశారు. ఈ రాయడం ఈజీ అండి, లేదా చెప్పేయడం స్పీచ్ ఇచ్చేయడం చాలా ఈజీ, కానీ ప్రాక్టికల్గా మనం చాలా తక్కువగా పదాలు వాడటం అనేటువంటిది మనం చేయడం అనేటువంటి చాలా కష్టం అని ఆయన చెప్పారు మనకి. కనుక దాన్ని మనం అట్లీస్ట్ లెట్ us మేక్ ఏ బిగినింగ్ ఆఫ్ ఇట్ అన్నట్టు మనం చేసుకుందాం. సో అదొకటి. తర్వాత it involves an apprehension of the building forces of nature and their due manipulation and is based on the ability to wield mental matter. సో దీనివల్ల ఏమవుతుందంటే మన యొక్క అంటే మనం మెంటల్ మ్యాటర్లో నుంచి మనం ఫిజికల్ పదాలుగా మనం ఉచ్చారణ అన్నటువంటి చేయడం అన్నటువంటి జరుగుతుంది. సో మనం ఎప్పుడైతే తక్కువగా మనం మాట్లాడతామో అప్పుడు మన యొక్క ఫిజికల్గా కానీ అస్ట్రల్గా కానీ మెంటల్గా కానీ ఎనర్జీస్ అన్నీ కూడా మనకి సేవ్ అయి ఉంటాయి. సో ఎప్పుడైతే మనం తక్కువగా మాట్లాడతామో, ఇంకొక పాయింట్ ఏంటంటే, in order to produce results in physical matter consonant with the clearly defined purpose of the inner parts, there's a shining forth of the second aspect of the self. అప్పుడు మనం యొక్క సెకండ్ సెల్ఫ్ అన్నటువంటిది, అంటే సెకండ్ పార్ట్, దట్ ఈస్ ద సెల్ఫ్, ఆ ఆస్పెక్ట్ మాట్లాడడం అనేటువంటిది ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మనలో విల్ బికమ్ ది క్రియేటివ్ ఆస్పెక్ట్, ఫామ్ బిల్డింగ్ ఆస్పెక్ట్ అనేటువంటిది మనకు మేల్కొంటుంది. ఇంతకుముందు పొద్దున్న లేస్తే రాత్రి దాకా అలా మాట్లాడేస్తున్నాం మనం, దానిలో ఫారం బిల్డింగ్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఏర్పడట్లేదు. ఇటుకలు సున్నం అన్నీ ఉన్నాయి, కానీ వాటిని రోడ్డు మీద అలా పడేసి ఉంచేసి అలా చేయడంతో ఆ సిమెంట్ అంతా అలా వాన కొట్టుకెళ్ళిపోవడం, ఇంకేవో ఇలా జరిగిపోతున్నాయి. ఎప్పుడైతే వీడు వాటిని సరిగ్గా వినియోగించుకోవడం అటువంటి స్థితిలోకి వచ్చాడో అప్పుడు వాటితో చక్కని ఫారం బిల్డింగ్ ఆస్పెక్ట్, అంటే వీడి నోటి నుంచి ఒక పదం వచ్చిందంటే అక్కడ చక్కగా అది జరిగిపోతుంది. జరగాలి అంటే మనం ఏం చేయాలి, దానికి సాధన చాలా తక్కువగా వాడండి. కత్తి దానికి పదును లేదండి అంటే కత్తిని వాడి ఎక్కడ పడితే అక్కడ వాడేస్తున్నాడు, నేల మీద కూడా పెట్టి కొట్టేసాడు. అలా చేసేస్తుంటే కత్తికి పదును ఉండదు. దాన్ని ఎక్కడ వాడాలో అక్కడే, ఎంతవరకు వాడాలో అంతవరకు అలా వాడుతుంటే ఆ పదును చాలా పదునుగా ఉంటుంది కదా. అలా వాక్ అనేటువంటిది అలా మనం ఉంచుకోవడం అనేటువంటిది చెయ్యాలి మనం. సో అది మనం ఆస్పెక్ట్స్ మనకి ఇక్కడ, దట్ ఈస్ స్పీచ్. తర్వాత మనం మెడిటేషన్ అన్నటువంటిది ఒకటి చేయాలి, బాగా మెడిటేషన్ చేయాలి మనం. సో మెడిటేషన్ అన్నటువంటి చేస్తే కనుక మనకి ఏమవుతుందంటే, అంటే సెల్ఫ్ అన్నటువంటిది మాట్లాడడం అన్నటువంటి స్టార్ట్ అవుతుంది. మనం మెడిటేషన్ అన్నటువంటి తక్కువ చేస్తే ఏమవుతుందంటే సెల్ఫ్ అన్నటువంటిది ఎక్స్ప్రెస్ అవ్వదు. సో ఈ మూడింటికి ఒక ఛానల్ అన్నటువంటిది ఫ్రీ ఫ్లోగా మనం ఏర్పాటు చేసుకోవాలని చెప్తారు. అంటే ఏంటి, మన యొక్క ఫిజికల్, దట్ ఈస్ యాక్టివ్ ఇంటెలిజెన్స్, సెల్ఫ్, స్పిరిట్లో అన్నటువంటి ఎనర్జీ సెల్ఫ్కి అందలేదు. ఏంటంటే స్పిరిట్ నుంచి స్పిరిట్కి బాడీ ఏంటంటే సెల్ఫ్కి బాడీ ఏంటంటే యాక్టివ్ ఇంటెలిజెన్స్. సో స్పిరిట్కి ఫారం ఏమిటి, సెల్ఫ్కి బాడీ ఏమిటి, ఇంటెలిజెన్స్. సో స్పిరిట్ నుంచి సెల్ఫ్కి ఫ్లో ఆఫ్ ఇది ఉండాలి, థాట్, ఫ్లో ఆఫ్ ఎనర్జీ. అలాగే సెల్ఫ్ నుంచి ఇంటెలిజెన్స్కి ఫ్లో ఆఫ్ ఎనర్జీ అన్నటువంటిది ఉండాలి. సో ఈ మూడు అన్నటువంటిది ఒక లింకప్ చక్కగా ఏర్పడితే అప్పుడు ఏమవుతుందంటే ఆ పై లెవెల్స్లో నుంచి అలా వస్తుంటాయి ఎనర్జీస్. సో అది మనం చక్కగా
చేసుకోవాలని చెప్తున్నారు ఇక్కడ. దట్ ఈస్ ది 4th పాయింట్లో ఉన్నాం మనం. సో ద 3 యాక్టివిటీస్ ఆఫ్ ది ఆస్పిరెంట్ మస్ట్ ప్యారలల్ ఈచ్ అదర్. ఈ 3 ఆస్పెక్ట్స్ అనేటువంటిది చాలా, వీటన్నిటిని కూడా చక్కగా మనం, అంటే ఏంటంటే మనం మెడిటేషన్ అనేటువంటిది బాగా మనం, అంటే టైంని మనం దుర్వినియోగం చేయడం అనేటువంటిది మనం నెమ్మదిగా తగ్గించేసుకోవాలి. ఎంతవరకు అంతవరకు మనం, అంటే ఓన్లీ థియరిటికల్గా అలా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఉండదు, ఉపయోగం ఉండదు. నేను ఇలా కొంచెం చెప్తాను. సో మనం అన్నెసరీ థింగ్స్లో ఇన్వాల్వ్ అయిపోవడం, అన్నెసరీ వాటిలోకి వెళ్ళిపోవడం, వాటిని మనం బాగా తగ్గించేసుకుంటూ మనం వచ్చేస్తుంటే ఏమవుతుందంటే దాన్ని మెడిటేషన్లోకి మనం కన్వర్ట్ చేసేసుకోవాలి. సో మెడిటేషన్లోకి కన్వర్ట్ చేసేసుకుంటుంటే ఏమవుతుందంటే మనం అప్పుడు సెల్ఫ్ తోటి ఎక్కువ ఐడెంటిఫై ఉంటాం. సెల్ఫ్ తోటి ఎక్కువ ఎప్పుడైతే ఐడెంటిఫై ఉంటామో అప్పుడు మనం ఎవడైనా మన దగ్గరకు వచ్చి ఏదైనా కష్టం చెప్పొచ్చు. మనం డాక్టర్ కాదు, మనకి ఏమి ఇది కాదు అనుకోండి, మనం వెంటనే వాడు ఊరు వెళ్తున్నాను అన్నటువంటిది ఉంటే వెళ్ళొద్దు, నువ్వు ఊరు ఆగిపో అని మీరు చెప్పగలుగుతారు. లేదా వాడిని పిలిచి ఎందుకో నువ్వు ఊరు వెళ్తే బాగుంటుంది అని చెప్తారు. ఒక మాట చెప్తా, ఊరు వెళ్ళిపోతే బాగుంటుంది అన్నమాట. ఒక జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పి మళ్ళీ టాపిక్లోకి వస్తాను. ఒకసారి మన వేదభూమిలో పూర్ణ ధ్యానం అవుతుంది. నాన్నగారు కండక్ట్ చేస్తున్నారు పూర్ణ ధ్యానం అయిపోయిన తర్వాత మా ట్రస్ట్ సోదరులను ఒకరిని పిలిచారు. పిలిచి పూర్ణ ధ్యానానికి మనకంటే టైం తెలుసు, 8-8:30 అయిపోతుంది పూర్ణ ధ్యానానికి. అప్పుడు పిలిచి మీరు ఇమీడియట్గా ఉన్న పడంగా మీరు బయలుదేరి మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్పారు. ఆయన ఫ్యామిలీ ఇక్కడ ఉంటుండారు వేదభూమి దగ్గరలో. ఆయన పిలిచి ఏం చెప్పారంటే మీరు బయలుదేరి మీరు మీ ఊరు వెళ్ళిపోండి అని చెప్పారు. ఆయనకి ఎందుకు చెప్పారో ఆయనకు అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళ మదర్ ఫాదర్ అందరూ బాగానే ఉన్నారు. నేను ముందు రోజు ఎప్పుడైతే మాట్లాడి ఏం వెళ్ళాల్సిన పని లేదు ఆయనకి అసలు యాక్చువల్గా. బట్ హీ సెడ్ టు గో టు హిస్ పేరెంట్స్. సరే మీరు చెప్పారు కదండి నేను వెళతానని చెప్పి పాపం ఆయన సరే వెంటనే అప్పుడు ఇంటికి వెళ్ళి బ్యాగ్ సెట్ చేసుకుని ఆయన బయలుదేరి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళ ఊరికి వెళ్ళారు. ఆయన అక్కడ వాళ్ళ పేరెంట్స్కి అనుకోకుండా ఈయన అవసరం చాలా అవసరమైంది. వాళ్ళు ఈయనకు ఫోన్ చేసి మీరు వస్తారా అని అడగడం వాళ్ళు ఏం లేదు అసలు. ఆ మూమెంట్లో ఈయన అవసరం చాలా అవసరమైంది. సరిగ్గా ఆయన దిగారు, ఆ పనులు అవన్నీ అయిపోయి ఆయన ఒంట్లో బాగాలేదు, ఏదో జరిగింది వాళ్ళ పేరెంట్స్కి. సో వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేయడమో ఏదో సంథింగ్ అయింది. తర్వాత అదంతా చూసుకొని ఆయన మళ్ళీ తిరిగి వచ్చారు. ఆయన ఆశ్చర్యపోయింది, ఎలా వచ్చింది ఇది? దట్ ఈస్ ది క్రియేటివ్ ఆస్పెక్ట్. సో ఎవరిలో, సో ఆ రకంగా క్రియేటివ్ ఆస్పెక్ట్ అన్నటువంటిది మనలో మేల్కాంచాలంటే చాలా తక్కువగా మాట్లాడాలి. సో మెడిటేషన్ అన్నటువంటిది బాగా చేయాలని చెప్తున్నారు. టు మెడిటేట్ అండ్ దట్ అరైవ్ ఎట్ ద పర్పస్ ఆఫ్ ది ఈగో. సో మెడిటేషన్ చేయడం వల్ల ఏంటి, పర్పస్ ఆఫ్ ది ఈగోలోకి మనం వెళ్తాం. అది మనకి. సో అది నెక్స్ట్ 5th పాయింట్. ఎవ్రీ గ్రేట్ వర్డ్ ఇంక్లూడ్స్ within itself its differentiations, its expansions, permutations. By its utterance, the initiate sets in motion the lesser through the vibration of the greater. సో మనం ఒక పదం అన్నటువంటిది లేదా ఒక వాక్ అన్నటువంటిది ఉచ్చారణ చేయడం చేత, లేదా ఉదాహరణకి ఒక కంపెనీ వాళ్ళని పిలిచి గవర్నమెంట్ వారు మీరు ఇక్కడ ఒక ఫ్లైఓవర్ కట్టండి అని చెప్పారు అనుకోండి, ఎగ్జాంపుల్. సో గవర్నమెంట్ వాళ్ళు పిలిచి పలానా కంపెనీకి ఆర్డర్ ఇచ్చారు. ఆ కంపెనీ కింద కొన్ని కంపెనీలు ఉంటుంటాయి. సో వీళ్ళందరి యొక్క ఎనర్జీస్ అక్కడ మూవ్ అవుతాయి. అక్కడ మూవ్ అయ్యి అక్కడ ఫారం అన్నటువంటిది ఏర్పడుతుంది. సో పెద్దలు, మహానుభావులు లేదా పరమ గురువులు వాళ్ళు ఒక గ్రేట్ వర్డ్ అన్నటువంటిది ఉచ్చారణ చేయడం చేత లెస్సర్ ఎనర్జీస్ అన్ని కూడా, లేదా మిగిలిన వాళ్ళందరూ కూడా దానిలో పెడుతుంటారు. లేదా ఒక పెద్ద, అంటే ఏంటి, మనం చాలా తక్కువగా మాట్లాడేదంతా చేసినప్పుడు మనం ఒక గ్రామమునో లేదా ఒక కాలనీనో ఉద్దేశించి మీరు ఒక శబ్దము లేదా ఒకటి ఉచ్చారణ అనేటువంటి చేయడం చేత ఏమవుతుందంటే మిగిలిన ఆ కాలనీలో ఉండేటువంటి ఆ కాలనీ పెద్ద వాళ్ళతో మీరు చెప్పచ్చు, కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ పనిలోకి పెడతారు. లేదా ఇంకా కిందకు వచ్చి మనం చెప్పుకున్న ఒక ఇంటి పెద్దకి మీరు రోజు ప్రేయర్ చేయి అన్నటువంటిది మీరు చెప్తే ఆ ఇంటి పెద్ద కూర్చొని ప్రేయర్ చేస్తుంటే నెమ్మదిగా ఇంట్లో మిగిలిన వాళ్ళు కూడా ఆ ప్రేయర్కి ఆకర్షితులవుతారు. అది దేని వలన జరిగింది అంటే మీ నుంచి వచ్చినటువంటి శబ్దోచ్చారణ చేత వాళ్ళనే ఆ ప్రేయర్కి లాగుతుంది. అంతే. ఈ రోజు లేపక్కర్లేదు, వాడు నువ్వు ప్రేయర్ చేయి దా అని చెప్పారు, మాస్టర్ గారు చెప్పారు మనం ప్రేయర్ చేయాలి, ఇలా ఏం పిలవక్కర్లేదు.
ఈయన కూర్చుని ప్రేయర్ చేస్తూ ఉంటే ఆ గురువు గారు అన్నటువంటి వాక్కుకి ఇంట్లో మిగిలిన వాళ్ళందరూ కూడా అలా శబ్దానికి వచ్చేస్తారు. ఒక నెల రోజులు ఏడుకో ఎప్పుడు రోజులు వాళ్ళందరూ కూడా వచ్చి ఇంతపాటు ప్రేయర్లో కూర్చోవడం అంటుంది. ఇది దేనివల్ల జరిగిందంటే ఆ శబ్దోచ్చారణకు ఉండేటువంటి బలం చేతి జరుగుతుంది. సో motion the lesser through the vibration of the greater, hence the terrific responsibility and the magnitude of the results achieved. దానివల్ల సో పర్పస్ సర్వ్ అయిపోయింది అక్కడ. ఈచ్ వర్డ్ ఈజ్ కమిటెడ్ టు ద ఇనిషియేట్ ఓరల్లీ అండ్ విజువల్లీ. సో ఇనిషియేట్గా ఉన్నటువంటి వాడు ఇప్పుడు ఒక పదం నేను ఉచ్చరింపబోతున్నాను, దీని యొక్క పరిణామం ఎలా ఉంటుంది అంటే దర్శించి వాడు మాట్లాడాలి. ఎప్పుడైనా సరే నాకేదో అనిపించింది మాట్లాడేసాను కాదు, దీని యొక్క పరిణామం ఎలా ఉండవచ్చు అది దర్శించి మాట్లాడతారు. ఇనిషియేటివ్ స్టేజ్లో is committed to initiate orally and visually. It is spoken to him first in the form of 7 syllables, each of which he has to memorize as a separate word. Then he shows how to blend those 7 as to make a threefold sound and thus produce more united and far-reaching results. So, వీడు నుంచి వచ్చినటువంటి శబ్దము ఈ 7 syllables లోకి సంబంధించినటువంటిదిగా ఉన్నట్లయితే దాని యొక్క రిజల్ట్స్ చాలా ఇదిగా ఉంటుంది. అంటే మామూలుగా మనం చెప్పుకోవాలంటే ఈ మెడిటేషను లేదా బాగా ఒక హయ్యర్ లెవెల్గా వెళ్ళినప్పుడు మనం ఉచ్చారణ అనేటువంటి చేసేటికి ఇక్కడ ఒక గుడి కట్టుకోండి అని చెప్పితే ఎందుకో తెలియకుండా ఆ గుడికి చాలా ఎనర్జీస్ అన్నీ కూడా ఉంటాయి. ఆ గుడికి ఎంతో మంది భక్తులు రావడం, ఆ గుడి చక్కగా నిర్మాణం అవ్వబడటం, ఎన్ని సంవత్సరాలు ఎన్ని దశాబ్దములు అయినా సరే ఆ గుడి చక్కగా అలా ఇదిగా ఉంటుంటాం భక్తులతో నిండి చక్కగా వాళ్ళ యొక్క ఎంతో వాళ్ళు భక్తిగా ఆ దేవాన్ని దర్శించుకోవడం ఇవన్నీ కూడా జరుగుతుంది. అది అక్కడ జరిగేటువంటి విషయం. Then he is shown how to blend those 7 words, which is the 7 words which form the great word at the initiation are communicated to the initiate by the initiates of equal rank with his own. This group divides itself into 7 groups. వీళ్ళు ఈ ఇనిషియేట్ ఈ రచన చేయగలిగేటువంటి వాడు వాడికన్నా తక్కువగా ఉన్నటువంటి వాడు వాళ్ళని ఇనిషియేట్ చేయడంలో వీళ్ళు 7 గ్రూప్స్గా ఉంటారు. ఎందుకంటే 7 syllables అన్నారు కదా, దానికి సంబంధించినటువంటి వాళ్ళుగా 7 ఆఫీసర్స్గా మీరు అనుకోవచ్చు, లేదా 7 గ్రూప్స్ ఆఫ్ పీపుల్గా మీరు దర్శించవచ్చు. ఒక్కొక్కళ్ళు 7 ఉంటారు. వాళ్ళు కొన్ని శబ్దములు అన్నటువంటి ఉచ్చారణ అనేటువంటి చేయడం చేత దానికి సంబంధించినటువంటి కలర్స్ అక్కడ ఏర్పాటు అవుతాయి. ఆ శబ్దోచ్చారణకు ఆటోమేటిక్గా అంటే ఆ ఏర్పాటు వాళ్ళ యొక్క ఇనిషియేషన్ చేసేటప్పుడు వాళ్ళు అక్కడ ఏర్పాటు చేస్తారు. సో ఈ శబ్దమునకు ఆ కలర్కి ఇవి ఎప్పుడైతే ఉంటాయో ఆ ఇనిషియేషన్ ఎవడైతే పొందుతున్నాడో వాడికి 7 syllablesలోనూ ఆ రకమైనటువంటి ఇనిషియేషన్ అనేది అందుతుంది. ఒక్కొక్క శబ్దం ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉచ్చారణ చేస్తుంటారు. దానికి సంబంధించినటువంటి కలర్స్ అక్కడ ఆ టైంలో అవి వచ్చేటట్టుగా వీళ్ళు ఏర్పాటు చేస్తుంటారు. ఇది దీనివల్ల ఏమవుతుందంటే ఈ 7 syllablesలోకి వీడు అవేకన్ అవుతాడు జీవుడు. Hears and sees that which is committed to him. The more advanced group around the throne of office chant then for him the triple word which blends the 7. సో దీనికన్నా అడ్వాన్స్డ్ వాళ్ళు అప్పుడు ఇంకొన్ని శబ్దాలు చేస్తారు. దాంతో కూడా బాగా హయ్యర్ రిచువల్స్. సో వాళ్ళు ఉచ్చారణ చేసేటప్పటికి అక్కడ ది 3 syllable సౌండ్ అదే ఓంకారం, అదే ఉచ్చారణ. ఈ ఓంకారం ఒకే ఒక శబ్దంలో నుంచి వచ్చింది. సో ఓం అన్నటువంటి దాంట్లో నుంచి ఈ 3గా వచ్చినటువంటిది. సో దానిపైన ఉన్నటువంటి వాడు ఒకే ఒక్కరు, ఆయన ఆ ఒక్క శబ్దాన్ని ఉచ్చారణ అన్నట్టు చేస్తారు. అది ఈ ఫైనల్లీ ద ఇనిషియేటర్ సౌండ్స్ ఇట్ ఫోర్త్ and the initiate becomes aware within himself in practical experience of the one great sound. ఇది ఇనిషియేషన్ సౌండ్. సో ఈ రకంగా ఈ ఇనిషియేషన్ పాత్లో ఈ అంటే 7 syllablesలోకి మనం అంటే ఈ శబ్దములన్నీ కూడా ఈ 7 syllablesలో నుంచి వచ్చినటువంటి 3 wordsలో 7 syllablesలో నుంచి వచ్చాయి. అంటే ఏమిటి 3 words అంటే మన యొక్క మెంటల్ మ్యాటర్లో కొన్ని శబ్దములు అన్నటువంటి ఉన్నాయి. సో వాటిని అవి అక్కడ సౌండ్ అవుతున్నాయి. సో అలా
ఈ 3 wordsలోనూ 7 syllables అన్నటువంటి ఉండి వాటిని మనం అంటే మనకు తెలిసినటువంటి పదములన్నీ కూడా ఈ 7 syllablesలో నుంచి ఏర్పడినట్టు అన్నటువంటిది మనం తెలుసుకోవడానికే చాలా టైం పడుతుంది. సో 7 syllablesలో నుంచి 3 syllableలోకి ఇవన్నీ కూడా 7 శబ్దములు కూడా 3 శబ్దముల నుంచి 7 శబ్దములు వచ్చాయి అన్నటువంటిది మనం దర్శించి ఒకే ఒక శబ్దం నుంచి ఇవన్నీ వస్తున్నాయి. కనుక ఆ ఒక్క శబ్దములో మనం లీనం అవ్వడం లేదా మనం ఆ శబ్దాన్ని ఉచ్చరిస్తూ మనం అందులో వింటూ అది అంటూ అలా ఉండటం అన్నటువంటిది మనం సాధన చేయడం. అంటే శబ్దములన్నిటినీ కూడా మనం జాగ్రత్తగా అలా ధ్యానం చేసుకుంటూ వెళుతూ ఉంటే ఇవన్నీ కూడా దేని నుంచి వచ్చాయి, ఎట్లా వచ్చాయి, ఏమిటి, ఇవన్నీ కూడా వీటి యొక్క రహస్యములు మనకు తెలుస్తాయి. అంటే శబ్దము ఉచ్చారణ చేస్తున్నప్పుడు దీనిలో నుంచి అంటే ఏంటి, లోపల నుంచి రేఫం అన్నటువంటిది జరిగి అందులో నుంచి శబ్దం అన్నటువంటిది పుడుతుంది. దీన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ 7 syllabled వర్డ్లోకి మనం వివేకం అవుతాం. లేదా ఈ 7 syllabled వర్డ్ మనం ధ్యానం చేస్తే ఈ శబ్దములన్నీ కూడా దాని నుంచి వచ్చినటువంటి విషయం మనకి దర్శనం అవుతుంది. ఈ 7 syllabled వర్డ్ని మనం దర్శించి మనం ధ్యానం చేస్తే అంటే దాని ఉచ్చారణ మనం ధ్యానం ఎక్కువ చేస్తే దానిలో నుంచి మనం మూడు వాటితో ఉన్నటువంటి ఓంకార శబ్దంను మనం దర్శనం అవుతుంది. ఓంకార శబ్దంలో నుంచి మనం ఒకే ఒక శబ్దం దానిలోకి మనం వెళ్ళగలుగుతాం. అంటే ఒకే ఒక శబ్దం ఇక్కడ నుంచి ఒక జుమ్ అనేటువంటి శబ్దం వస్తుంటుంది. అదే మనకి అనేక చోట్ల అనేక రకాలుగా మనకి ఇచ్చారు ఈ శబ్దం. సో ఆ శబ్దమును మనకు వినబడటం అంటే అదే గోదాం వారు విన్నటువంటి శబ్దం. ఒకదాని నుంచి ఒకదానిలో వెళ్ళిపోతున్నా అనుకోకండి. గోదాం వారు విన్నటువంటి ఆవిడ అలా గుళ్ళో గడిపోతున్నప్పుడు ఆవిడకు వినబడిన ఒకే ఒక శబ్దం. ఆ శబ్దములు అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి శబ్దములు వస్తుంటాయి. శబ్దం అది కొందరికి పిట్టల శబ్దములుగా రావచ్చు, కొందరికి అలా ఎలా అయినా రావచ్చు. అది ఇలానే ఉంటుందని కాదు, అది వాడికి దర్శనమైనటువంటి శబ్దం. అది ఉన్నది ఒకే ఒక శబ్దం, దాన్ని వాడికి అలా వినపడుతుంది అన్న దానికి అనేక రకాలైనటువంటి శబ్దములు వినబడ్డాయి అన్నట్టుగా మనకి దర్శింప చేస్తారు అక్కడ. సో ఆ శబ్దం అనేటువంటి దానిలోకి వీడు వెళ్తాడు. ఈజ్ కనెక్టెడ్ విత్ సమ్ ప్లేన్ స్కీమ్ రే and other septenary divisions, and thus the significance of its inner reaction will be apparent. Next, 6th point ఏంటంటే the masters and initiates in their work of aiding the evolution of the 3 words concern themselves principally with the 7 syllables of the word of their degree or initiated to it. వీళ్ళందరూ కూడా ఈ 7 syllabled word లోకి వీళ్ళు వెళ్తుంటారు. మాస్టర్స్ అండ్ ఇనిషియేట్స్ వీళ్ళందరూ కూడా. సో వాళ్ళు the 3 words which blend the 7 are seldom used except under the direct sanction of one of the departmental heads. When any initiate desires to use for evolutionary purpose the entire word as a unit, the sanction of the assembled lodge has to be gained, for such a word affects the matter of the entire plane within a planetary scheme, and consequently the matter of those planes which are subsidiary to the one involved. So ఈ శబ్దము లేదా అంటే శబ్దము అంటే ఇంకొకటి ఏంటంటే మనం ఎంతసేపు మనకి బహిర్గతముగా అవుతున్నటువంటి ఈ వాక్ కాకుండా ఈ మీరు అంటే ఫిజికల్ ప్లేన్లో ఇది వాక్గా చెప్పారు, దీనికి కొంచెం పై ప్లేన్స్లోకి వెళ్ళినప్పటికీ దాన్ని మధ్యమగా చెప్పారు. అంటే ఏంటి, ఊహగా ఉన్నటువంటి అది అక్కడ శబ్దం. ఇంకొంచెం పై ప్లేన్స్లోకి వెళ్ళి దాన్ని పశ్యంతిగా చెప్పారు. అంటే ఏంటి, ఊహ మనకి ఏర్పడడానికి కొంచెం పైన పరిస్థితి. సో అక్కడ అది శబ్దం. దానికన్నా పైన ఉన్నటువంటిది పరాస్టేట్ అని చెప్పారు. అది మొట్టమొదట ఉన్నటువంటి శబ్దమునకు మొట్టమొదటి స్థానం అది. సో ఈ శబ్దం అన్నటువంటిది వైఖరిగా చెప్పబడినప్పుడు మనం మాట్లాడటం. సో వాక్ అంటే కేవలం వైఖరి కాదు, మధ్యమ స్టేట్ అని చెప్పి చెప్తారు. మధ్యమ స్టేట్లో ఉన్నప్పుడు మనం ఫిజికల్ ప్లేన్లో మనం మాట్లాడక్కర్లేదు. ఆటోమేటిక్గా వీడేం చెప్తాం అనుకుంటున్నాడో వాళ్ళందరికీ వెళ్ళిపోవడం, వాళ్ళందరూ దాన్ని తెలుసుకోవడం, ఇదంతా జరిగిపోతుంది. సో మధ్యమ స్థితిలో మనం మాట్లాడుకోవడం అన్నట్టు జరుగుతుంది. దానికన్నా ఇంకా కాస్త సాధన బాగా చేసుకున్నటువంటి వాడు స్పిరిట్ లెవెల్లోకి వెళ్ళిపోయినప్పుడు వాడు పశ్యంతి స్టేట్లో ఉన్న వాడు మాట్లాడు దర్శనం అయిపోతుంది. సో ఈ రకంగా వాక్కు అన్నటువంటిది ఆ ప్లేన్స్లో వాడికి దర్శనం అయినప్పుడు వాడికి ఆ ప్లేన్స్లో వాళ్ళు ఇనిషియేట్ చేస్తారు.
అంటే వాళ్ళ ఇనిషియేషన్ అందినప్పుడు వీడికి శబ్దం అనేటువంటిది అక్కడ వాడు దర్శించుకుంటాడు. ఎప్పుడైతే ఆ లెవెల్లో వీడికి దర్శనం అవుతుంది శబ్దం, వీడు వైఖరిగా వీడు వాగడం అంటే వాక్కుని వినియోగింపబడటం అది అవసరం కూడా వీడికి ఎక్కువ రాదు. ఇంకా పశ్యంతి స్థితిలో వీడు వాక్కును దర్శించేశాడు అనుకోండి, వైఖరిగా వాడక్కర్లేదు. ఇంకా అంటే ఉదాహరణకి ఒక ఆఫీస్కి వెళ్ళి ఆ సిఇఓను ఎవడో మనకి వాడితో డైరెక్ట్ కాంటాక్ట్ వచ్చేసింది అనుకోండి, ఇంకా ఆఫీస్లో ఉండేటువంటి ప్రతి వాడితోటి మనం బాబు ఇప్పుడు ఏం చేయాలి, నేను ఎవరిని వెళ్ళి కలవాలి, ఇలాంటివి అడగక్కర్లేదు. ఇంకా డైరెక్ట్గా మనం వాడితోటి ఏమంటే ఈ పని మాకు చేసి పెట్టండి అనో, లేదా వాటితో మనం డైరెక్ట్ అడిగితే వాటిని సార్ నేను చూసి పెట్టేస్తాను మీరు ఊరుకోండి అన్నట్టు చెప్పాను, దాని సరిపోతుంది. అందు గురించి ఇంకా ఆఫీస్లో ప్రతి వాడి టేబుల్కి వెళ్ళి మనం పని అది అయిందా లేదా ఇవన్నీ అడగక్కర్లేదు. ఎలానో అలాగే ఈ మధ్యమ స్టేటు పశ్యంతి స్టేట్కి మనం ఎప్పుడైతే మనం వెళతామో అప్పుడు అక్కడ ఉండేటువంటి దేవతలు, ఆ ప్లేన్స్లో ఉండేటువంటి వాళ్ళని హెడ్స్ అన్నవాడు. సో వాళ్ళ యొక్క దీని చేత ఆ ప్లేన్స్లో వీడు మాట్లాడటం అంటే జరుగుతుంది. ఆ ప్లేన్స్లో వీడు అక్కడ క్రియేటివ్ ఆస్పెక్ట్స్ అన్నట్టు క్రియేట్ చేయడం అంటే జరుగుతుంది వాళ్ళ అనుమతితో అంటారు. అంటే ఏమిటి, ఆ ప్లేన్స్లో వీడు ఎవాల్వ్ అవడం అంటే జరుగుతుంది. జరిగినప్పుడు వాళ్ళ యొక్క దీంతో వీడు ఇచ్చేస్తాడని చెప్పారు. The three words which blend the Sadhi. When an initiate desires to use for evolutionary purpose the entire word as a unit, entire word అంటే మొత్తం ఇదంతా యాజ్ ఎ యూనిట్, దానిగా మీరు దర్శించితే యాజ్ ఎ యూనిట్గా మీరు దర్శించితే అక్కడి నుంచి ఇక్కడ ఊరిన మనకు అర్థం అవడానికి 4 స్థితులుగా చెప్పారు, కానీ ఇదంతా 1 యూనిట్. పరా స్టేట్ నుంచి వైఖరి స్టేట్ దాకా ఇట్ ఇస్ ఎ యూనిట్. సో యూనిట్లో మీరు ఇదంతా బిల్డింగ్ ఒకటే అపార్ట్మెంట్, ఇదంతా 5 బిల్డింగ్లు అండి అని అన్నాం మనం, అక్కడికి వెళ్ళి 5 floors లేదా 4 floor బిల్డింగ్ అంటాం. మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం, ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తున్నాం, సెకండ్ ఫ్లోర్లోకి వెళ్తున్నాం. అది ఎలాగో ఈ వర్డ్ అన్నటువంటిది 1 యూనిట్. సో వైఖరి ఈజ్ వాట్ వీఆర్ స్పీకింగ్, ఎక్స్ప్రెషన్స్, ఇది వైఖరి. దీన్ని కొంచెం మధ్యమ స్థితికి వెళ్తే అట్ ఈస్ మెంటల్ ప్లేన్లో వాడు మాట్లాడుకోవడం. అలా డైరెక్షన్ అండ్ శాంక్షన్ అది విత్ ఇన్ ఏ ప్లానటరీ స్కీమ్ అండ్ కాన్సిక్వెంట్లీ ద మ్యాటర్ ఆఫ్ దోస్ ప్లేన్స్ which are subsidiary to the one involved. For instance, an initiate of the 3rd degree is sounding the word in his degree affects the matter of the lower mental subplanes. So ఆ ప్లేన్ లో ఉండి మాట్లాడుతున్నప్పుడు వాడు పర్సెంటీ లెవెల్లో ఉండి మాట్లాడుతున్నప్పుడు, లేదా వీడు 3rd లెవెల్లో లేదా మెంటల్ ప్లేన్లో వీడుండి మాట్లాడుతున్నప్పుడు వీడి యొక్క వాక్ మెంటల్ ప్లేన్ నుంచి ఆస్ట్రల్ ప్లేన్, ఫిజికల్ ప్లేన్, అది ఎలా వస్తుంది అంటే వీడు మ్యాటర్ మెంటల్ ప్లేన్లో వాడికి డిక్టేషన్ ఇచ్చాడు. వీడు ఏం చెప్తాం అనుకున్నాడు ఆ 10 మందికి మెంటల్ ప్లేన్లో వీడు చెప్పేశాడు వాక్కు, అది ఆస్ట్రల్ ప్లేన్లోకి అది ఫిజికల్ ప్లేన్లోకి అది రాబడుతుంది. అలాగే అంటే వీడి యొక్క లెవెల్ని బట్టి వీడి యొక్క వాక్ అన్నటువంటిది మెంటల్ ప్లేన్లో మాట్లాడేటువంటి వాడి వాక్ మెంటల్ ప్లేన్లో వెళుతుంది. వెళ్ళినప్పుడు ఆ వాక్కుని రిసీవర్గా ఉన్నటువంటి వాడు మెంటల్ ప్లేన్లో ఉన్నటువంటి వాళ్ళు అది రిసీవ్ చేసుకుంటారు, ఆస్ట్రల్ ప్లేన్లో ఉన్నటువంటి వాళ్ళు రిసీవ్ చేసుకోగలుగుతారు, ఫిజికల్ ప్లేన్లో ఉన్న వాళ్ళు రిసీవ్ చేసుకోగలుగుతారు. ఎందుకు, ఇప్పుడు ఉదాహరణకి 3rd ఫ్లోర్లో నుంచి వీడు మాట్లాడాడు అనుకోండి, 3rd ఫ్లోర్లో నుంచి 2nd ఫ్లోర్లోకి ఫస్ట్ ఫ్లోర్లోకి ఆ వాక్ ఎలా అయితే వినబడుతుందో, ఇప్పుడు నువ్వు ఎంత పైనుంచి మాట్లాడితే అంత కిందకి కూడా అది వాక్ వస్తుంది, ఆ ప్లేన్ వరకే వస్తుందని కాదు. సో అక్కడి నుంచి ఆ కిందకి అది అలా వస్తుంది. అంటే ఏమిటి, లోవర్ ప్లేన్స్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆ వాక్ అన్నటువంటిది వినపడుతుంది. లేదా ఇందాక చెప్పుకున్నట్టుగా పశ్యంతి లేదా పరమ గురువులు, వాళ్ళ యొక్క వాక్ అన్నటువంటిది ఆ ప్లేన్స్లో వస్తుంది. ఆ ప్లేన్స్లో వచ్చినది ఆ ప్లేన్లో అందుకున్నటువంటి వాళ్ళు కొందరు ఉంటారు, దానికన్నా కొంచెం కింద ప్లేన్లో అందుకున్న వాళ్ళు ఉంటారు. అంటే మరి మనకి పరమ గురువులు వాక్ వినపడదా అంటే మన ఫిజికల్ ప్లేన్లో ఉన్నటువంటి వాడు అనుకో మనకే వినపడుతుంది. ఎప్పుడు మనం చక్కగా వాళ్ళు చెప్పినటువంటి పని లేదా 6 గంటలకు ప్రార్థన మనం చక్కగా కూర్చుంటే మాస్టర్ శ్రీవి గారు ఏం చెప్తాం అనుకుంటారో మనకి వినపడుతుంది. అది ఇక్కడ అర్థం. సో ఆ ప్లేన్స్లో నుంచి ఆ కింద ప్లేన్స్లో కూడా అది అలా వస్తుంది. అని చెప్తే ఆ ప్లేన్కి సంబంధించిందే నేను చిన్నవాళ్ళతో నేను మాట్లాడినండి అని అంటారు ప్రిన్సిపల్ గారు. క్లాస్ 1 నుంచి క్లాస్ 10 దాకా అందరితోటి వాళ్ళ కాంటాక్ట్ అవుతుంది. అది ఎట్లాగో అట్లా అన్నట్టు ఈ వాక్కు అన్నటువంటిది ఎంత హయ్యర్ ప్లేన్లో మనం ఉండి మాట్లాడితే ఆ హయ్యర్ ప్లేన్స్లో ఉండేటువంటి వాళ్ళకి వాక్కు వెళుతుంది, ఆ ప్లేన్ నుంచి ఆ కింద ప్లేన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆ వాక్కు వెళుతుంది. సో మనం మాట్లాడేటప్పుడు మనం వైఖరి స్థితిలో ఉండి మనం మాట్లాడుతుంటే ఎదురుగా అంటే ఇక్కడ నుంచి నువ్వు యుద్ధం చేసుకున్నాడు, అట్లా కూడా ఇంకాస్త పైకి వెళ్ళి మాట్లాడితే వాడి కింద ఉన్నటువంటి 10 మందికి ఆ వాక్కు.
ఇంకా కాస్త పైకి వెళ్ళి మాట్లాడితే 100 మందికి వినపడుతుంది. ఇంకా కాస్త పైకి వెళ్ళి మాట్లాడితే 1000 మందికి వినపడుతుంది. 1000 మంది మనం చెప్దాం అనుకున్నది లేదా మనకు వచ్చినటువంటి ఆలోచన 1000 మందికి మనం పాస్ ఆన్ చేయగలిగిన వాడు అవుతాం. సో ఇలా చెయ్యాలి అంటే మనం ఎంత హయ్యర్ ప్లేన్లో ఉండి మాట్లాడితే అంతమందికి పెడుతుంది. Expression may be in physical, but when you are living or when you are staying in a higher plane and when you address a speech, when the people మనం అడ్రస్ చేసినప్పుడు దెన్ అది అంతమంది రిసీవ్ చేసుకోగలుగుతారు అన్నమాట. మనం అదే మాట మనం మాట్లాడాం అనుకోండి 10 మంది కూడా వినరు. ఎందుకు వినరు అంటే మన వాక్కు అన్నటువంటిది ఈ లెవెల్కి సంబంధించినది. వాళ్ళ వాక్కు ఆ లెవెల్లో నుంచి మెంటల్ ప్లేన్, ఆస్ట్రల్ ప్లేన్, ఫిజికల్ ప్లేన్ 3 ప్లేన్స్లోనూ ఉండేటువంటి జీవులకు వాళ్ళ వాక్కు పెడుతూ ఉంటుంది. సో మన మెంటల్ ప్లేన్ అంటే థర్డ్ ఇనిషియేషన్, అది కూడా మనం మర్చిపోకూడదు. సో థర్డ్ ఇనిషియేషన్ పొందినటువంటి వాళ్ళ వాక్కు అలా ఉచ్చారణ చేస్తుంటే అలా దిగి వస్తుంది. అదే 5th ఇనిషియేషన్. 4th and 5th అంటే బుద్ధిక్ ప్లేన్. బుద్ధిక్ ప్లేన్లో ఇనిషియేట్ అయిపోయినటువంటి వాళ్ళు యొక్క వాక్కు అలా దిగుతుంది. అదే 6th ఇనిషియేషన్ వచ్చేసరికి ఆత్మిక్ ప్లేన్. ఆత్మిక్ ప్లేన్లో నుంచి వాళ్ళు మాట్లాడుతుంటే ఆత్మ నుంచి అంటే అక్కడి నుంచి కింద దాకా ఫిజికల్ ప్లేన్లో ఉండేటువంటి వాళ్ళ దాకా ఆ వాక్ అన్నటువంటిది వస్తుంది. సో ఈ రకంగా వాక్కుకి అంత అవుతుంది అన్నమాట. ఇట్స్ ఏ యూనిట్. అదంతా కూడా యూనిట్గా మనం దర్శించండి. ఆత్మస్థితిలో వాక్ ఎలా ఉంటుందంటే పశ్చంతి స్టేట్లో ఉంటుంది ఆత్మస్థితిలో. అది అలా మనం దర్శించినప్పుడు పశ్చంతి స్టేట్లో వాళ్ళు ఒక స్పీచ్ ఇచ్చేశారు. దాన్నే మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే ఉదాహరణకి కృష్ణుడు భగవద్గీత అంతా కూడా 18 అధ్యాయాలు చెప్పాడా? పశ్చంతి లెవెల్లో చెప్పినప్పుడు 18 అధ్యాయాలు చెప్పినట్టే. కానీ ఏ లెవెల్లో ఉండి చెప్పాడో మనకు తెలియదు కదా. మనం ఉండే లెవెల్లో నుంచి మనం వాళ్ళని చూద్దాం ఎప్పుడు అనుకోకూడదు. మనం ఎప్పుడు వాళ్ళని అర్జునుడు అంటే ఏదో మన ఇంట్లో మన పిల్లడికి అర్జునుడు అని పేరు పెట్టడం, ఈ అర్జునుడు ఒకటే అన్న లెవెల్లో మనం చూద్దాం మహాభారతం అంటే మనం ఇదవుతాం. సో కృష్ణుడు ఏ ప్లేన్లో ఉండి ఆయన మాట్లాడాడు? సో అంత ప్లేన్లో నుంచి మాట్లాడినప్పుడు అంతసేపు ఆయన మనం చదువుకునేటువంటి 18 అధ్యాయాలు చదువుకునే అంత టైం ఆయనకు పెట్టదు. పశ్చంతి లెవెల్లోనో మధ్యమ లెవెల్లోనో ఆయన ఇచ్చేసారు అనుకోండి, జస్ట్ ఒక సీడ్ అంతే, అలా వేసేస్తే అయిపోయింది భగవద్గీత అలా. సో ఆ లెవెల్లో వీళ్ళకి విషయం అన్నటువంటిది బోధింపబడటం అనేటువంటిది ఉంటుంది. అక్కడి నుంచి కింద లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. సో ఇప్పటిదాకా మనం 6 పాయింట్స్ చెప్పుకున్నాం. మిగిలిన 3 పాయింట్స్ మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.